హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టైమ్ 24x7 ఆఫ్ ది రికార్డ్. గోషామహల్ ఎమ్మెల్యే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నారా? పాపం రాజాసింగ్ అనే పరిస్థితి వచ్చిందా? ఆవేశమే ఆయన కొంప ముంచిందా? తాను రాజీనామా చేసిన బీజేపీనే ఇప్పుడు ఎందుకు పొగుడుతున్నారు? ఎవరివో రాజకీయ వ్యూహాలకు రాజా బలయ్యారా? క్షవరం అయితే గానీ వివరం తెలియదన్నట్టుగా ఈ ఎమ్మెల్యే పరిస్థితి మారిపోయిందా? ఓన్లీ హిందుత్వ అజెండాతో పనిచేస్తూ రాజకీయంగా ముందుకు పోతున్న లీడర్ రాజాసింగ్. పొలిటికల్ ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఆయనకుంది. ఆ ఫైర్ బ్రాండ్ కు ఇప్పుడు బ్రాండ్ ఇమేజ్ భయం పట్టుకుందట. తొందరపడి తన కోయిల ముందే కూసిందే అంటూ తెగ ఫీల్ అయిపోయారట. పార్టీగా బీజేపీ తనకు బలమా లేక బీజేపీని తానే భుజాల మీద మోస్తున్నానా అన్న మీమాంసలో పాపం వాస్తవాలు తెలుసుకోకుండా కమలాన్ని తాను మోస్తూ భరిస్తున్నట్టు ఫీల్ అయిపోయి నా కోడి కుయ్యకుంటే తెలంగాణ బీజేపీకి తెల్లారదని అనుకుని పార్టీకి రాజీనామా చేశారు. కానీ తర్వాత గాని అయ్యగారికి తత్వం బోధపడలేదట. తాను చేసిన తప్పేంటూ తొందరపాటు నిర్ణయానికి ఫలితం ఏంటో ఐమాక్స్ రేంజ్ లో అయ్యగారికి బొమ్మ కనిపించి ఇప్పుడు తాఫీగా ఫీల్ అయిపోతున్నారట. ఆ క్రమంలోనే తిరిగి కమలం గూటికి చేరుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. రాజాసింగ్ తాజా స్టేట్మెంట్ చూస్తుంటే ఆ విషయం అర్థమైపోతుందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. బీజేపీ తరపున 3 సార్లు గోషామహల్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రాజాసింగ్. మూడోసారి గెలిచాక ఇక నాకేంటన్న ఓఆర్ కాన్ఫిడెన్సో లేక మరో కారణమో గాని పార్టీకి ఆయనకు మధ్య చాలా పెద్ద గ్యాబే వచ్చింది. రాష్ట్ర నాయకులు కొందరి మీద కోపం పెంచుకున్న ఎమ్మెల్యే పార్టీ కార్యక్రమాలకు దూరమవుతూ వచ్చారు. తనకు ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదని, ఇగ్నోర్ చేస్తున్నారని మొదలుపెట్టి ముఖ్య నాయకుల్ని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఓ వర్గం మీద ఆయనకున్న అసంతృప్తి, ఆగ్రహాన్ని వాడుకొని మరో వర్గం రాజకీయంగా పైచేయి సాధించే ప్రయత్నం చేసిందని, ఆ గేమ్లో రాజాసింగ్ పావుగా మారాడన్న అభిప్రాయం సైతం ఒక దశలో బలంగా ఉండే తెలంగాణ బీజేపీలో అలాంటి రకరకాల కారణాలన్నీ కలగలిసి ఫైనల్ గా పార్టీకి రాజీనామా చేశారు శాసనసభ్యుడు. కేంద్ర పార్టీ కూడా పెద్ద టైం తీసుకోకుండానే ఆయన రాజీనామాను ఆమోదించింది. అలాగే లేఖలు ఆయన ప్రస్తావించిన అంశాలను సైతం తప్పుపట్టింది. కేంద్ర పార్టీ తన విషయంలో సానుకూలత వ్యక్తం చేసిందని అనుకున్నారని, చర్చల కోసం పిలిస్తే అన్ని అంశాలని అప్పుడే చెప్పాలని అనుకున్నారట. కానీ రాజాసింగ్ కు ఆ ఛాన్స్ ఇవ్వకుండా పార్టీ పెద్దలు రాజీనామా పత్రానికి స్టాంప్ వేయడంతో గతుక్కుమన్నట్టు సమాచారం. ఇప్పుడు ఆయన రాజకీయ జీవితం చౌరస్తాలో ఉంది. బీజేపీని కాదని ఎటు పోలేని పరిస్థితి. అక్కడ తప్ప ఇంకా ఎక్కడ ఇమ్మడలేదన్నది రాజకీయ వర్గాల విస్తృత అభిప్రాయం. పార్టీకి రాజీనామా విషయంలో వెనుక ముందు ఆలోచించని రాజాసింగ్ ఇప్పుడు మాత్రం స్వరం మార్చి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని పార్టీ చెబితే చేస్తానన్నది ఆయన లేటెస్ట్ వాయిస్. ఒకసారి రిజైన్ చేసేసి దాన్ని హైకమాండ్ ఆమోదించాక ఇక పార్టీ నిర్ణయంతో పనేంటన్నది $1 మిలియన్ క్వశ్చన్. అక్కడితో ఆగలేదు రాజాసాబ్. గోషామహల్ నియోజకవర్గం బీజేపీ అడ్డా అని ఇప్పుడు చెబుతున్నారాయన. నేను వేరే ఏ పార్టీలో చేరబోనని కూడా అంటున్నారట. దీన్ని బట్టి చూస్తుంటే తిరిగి పార్టీలోకి వస్తానని సంకేతాలు పంపుతున్నట్టు కనిపిస్తుందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. క్షవరమైతే గాని వివరం తెలియదన్న సామెత మనోడికి సరిగ్గా సరిపోతున్నట్టు సెటైర్స్ కూడా వేసుకుంటున్నారట బీజేపీ నాయకులు కొందరు. ఈ తిప్పలకు బదులు అసలు రాజీనామా ఆమోదం పొందకముందే ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దల్ని కలిస్తే పరిస్థితి వేరుగా ఉండేది కదా అన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి పార్టీ వర్గాల నుంచి. సరే, జరిగిందేదో జరిగిపోయింది. తిరిగి బీజేపీకి జై కొడుతున్నాడు కాబట్టి ఢిల్లీ నాయకత్వం కరుణిస్తుందో లేదో చూడాలంటున్నారు. పార్టీల కంటే వ్యక్తులు ముఖ్యం కాదన్న సంగతిని ఇప్పటికైనా ఆయన గుర్తిస్తే బెటర్ అంటున్నారు టీజీ బీజేపీ నాయకులు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.